హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే కనుక మటన్ బిర్యానీ భోజనం అంట. సో 3-4 యూట్యూబ్ వీడియోస్ చూసి 5-6 మంది అక్కల మాటలు విని ఈ కుక్క తయారు చేసింది. సో దాని టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది ఈరోజు చెప్తాము. కానీ సో ఇందులో ఫుడ్ కలర్ వేసింది, కొత్తిమీర వేసింది, కరివేపాకు వేసింది, అన్నీ వేసింది. సరే సరే మిక్స్ చేయాలా? భయం అవుతుంది నాకు. ఓ అబ్బా మెత్తగా మెత్తగైనా పర్వాలేదు, టేస్టీగా అయితే చాలు. అంతే అంట. గరిటె తెచ్చుకోకూడదు. గరిటె బదులు ఇది తీసుకున్నాను నేను, కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని. సో కలపడానికి రావట్లేదు బావా. గరిటెదేనా? కదలేదండి, ఏమన్నా అలా ఏం లేదు. ఏంట్రా బిర్యానీ పక్కన ఐస్ క్రీమ్ పెట్టుకొని ఐస్ క్రీమ్ బండి వచ్చింది. అత్త కొనుక్కుందాం మనం. మా అమ్మకి పాపగాలన్నా ఇచ్చిందో ఏమో ఫోన్, కానీ ఊకే ఏదో ఒకటి చెప్తానే ఉండేది. రోజంతా చూస్తూనే ఉంటుంది, ఆరోగ్యానికి ఏం మంచిది. పుచ్చకాయ తినద్దంట బిర్యానీ తిన్నప్పుడు. బాగా కలిపేస్తుందా? ఒక సైడ్ నుంచి కలిపేస్తున్న పట్టు వేవి మంచిగా మటన్ బిర్యానీ చేసింది ఈరోజు. మంచిది తిని టేస్ట్ చెప్తా. నోరు ఊరుతుంది నాకు. దట్టు ఈ మటన్ బిర్యానీలో మటన్ అయితే మేము 4 రోజులు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినది. అది చెప్తాను. నువ్వు కనిపించట్లేదు బాగా, ఆడ కనపడుతుంటుంది. సరేలే, తిను తిను. గోల్డెన్ స్పారో చాలా రోజులు అయింది కదా ఇంత స్పైసీగా ఏవి తినక. అరిటాకుల రే మీ అత్త భలే ఇస్తుందే. ఏంటి అరిటాకులు అంటే తెచ్చుకుంటే అయిపో కదా, వీడియో కోసం అయితే అంట. సరే కూర్చో. ఎలా ఉంది? తిన్నావు? చాలా రోజులు అయింది కదా నేను స్పైసీ ఫుడ్ అయితే తినక. సో ఈరోజు తింటుంటే కనుక నిజంగా అదేదో మన ఇంటర్వ్యూలో చెప్తాడు మహేష్ బాబు, ఎప్పుడో ఒకసారి స్పైసీ ఫుడ్ తింటే కనుక అరద్దోలు తిరుగుతుందని. ఇది నోట్లో పెట్టుకోగానే ఎంత స్పైసీ అయినా నాకు స్పైసీ అనిపించదు, కానీ ఈరోజు ఇది కొంచెం పెట్టుకోగానే స్పైసీ అనిపిస్తుంది, బాగా స్పైసీ అనిపిస్తుంది. ఆరు రోజుల తర్వాత నేను తింటున్నా అన్నం రా. బాగుంది కదా? బాగుంది. సూపర్ ఉంది నిజంగా ఇది. కానీ మెత్తగా ఇది, అందుకే బాగా మెత్తగా ఒట్టిగా కాలేదు, సూపర్ టేస్ట్గా చేసి. రైస్ అయితే మెత్త అయింది బాగా, అంతే కొద్దిగా స్పైసీగా ఉంది. కాలుతుంది, మెయిన్ కాలుతుంది, కారంగా కూడా ఉంది. మటన్ బిర్యానీ అంటే ఆ మాత్రం ఉండాలి కదా. అన్నీ ఇంట్లో చేసిన మసాలాతోటే చేసా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానుంచి ఇప్పుడు అన్ని మసాలాలు బట్టి వేసిన, అందుకే ఇంత లేట్ ఆపెత్తు దగ్గర కత్తా కొద్దిగా ఇటు కాలుతుంది. వద్దే పెట్టని కత్తలేదు, మండుతుంది ఇది. కొద్దిగా చల్లారని వేడి బాగుంది. ఒకటి వేడిగానే బాగుంది, నీ ఇష్టం. మమ్మీ ఎలా ఉంది? మంచి కాలేది. పీస్ కూడా మంచిగా మెత్త ఉడికింది కదా. నిజంగా 10 సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత కార్తిక్ గడ్ తింటాడు చూడండి ఖైదీ మూవీలో. అతను జగలుపుకొని ఇంత పెద్ద బుక్కలు పెట్టుకుంటాడు కదా. కార్తిక్ గారు అనాలి. కార్తిక్ గారు, అవును. ఇప్పుడు అలా తింటున్నావు నువ్వు. 6 రోజుల తర్వాత తింటున్న భోజనం అదిరిపోయింది. అరే వీక్లీ ఒక చీట్ మీల్ డే పెట్టుకోవాలరా మనం. పెట్టుకో, అప్పుడు నేనే మంచిగా వంట చేసి ఇస్తాను. ఇప్పుడు
నాకు మటన్ బిర్యానీ చేయొచ్చింది, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నిజంగా టేస్టీగా కూడా చేసింది చాలా. నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత టేస్టీగా అవుతుంది. ఇది ఫుల్ వేడిగుంది కాదండి. బాగా కాదు కదా. దీంతో వేద్దాం. వేసే రైస్ కూడా నీళ్ళు పొడి రైస్ వేయాలా కొద్దిగా? కొంచెం అంత కాదు, కొద్దిగా చాలే. దెబ్బకు ముక్కులోంచి అయితే వాటర్ వస్తాయి నాకు. నా కళ్ళకేం చెప్తుంది స్పైసీనెస్కి. గ్రేట్ బాగా నిజంగా. నేను గ్రేట్ రా అమ్మేసావు. ఇది మసాలా తల్లి అంటే నైట్ది ఇప్పటిది ఇంకా 3 పూటలుగా లేదు, మళ్ళీ ఇంకా పొద్దు కూడా ఒక పూట వచ్చింది, తినేద్దాం అందరం కలిసి. నేనేం చేద్దామన్నా నన్ను చెడగొట్టడానికి నా బెస్ట్ శత్రువు ఇదే. అలా ఏం లేదు, అందుకోసం నాకు ఇవాళ మటన్ బిర్యానీ తినాలనిపించింది. బట్ అంటే మటన్ నాని కాదు, బిర్యానీ తినాలనిపించింది. ఆలుగడ్డ తీసుకోలేడు కాబట్టి నీకు ఇది పనిష్మెంట్, అర్థమైందా? నిన్న సాయంత్రం తీసుకుపోతాడు. అప్పుడు నేను ఎంత ఆశగా ఉన్నానో, అబ్బా నాకు చికెన్ బిర్యానీ వచ్చింది, హాయిగా తినొచ్చు నైట్ అని. తీసుకోవాలి, హార్లిక్స్ పాలు క్యాన్సిల్ అయినాయి, అటు తీసుకెళ్ళాలి. పొద్దున్న తీసుకెళ్ళమంటే ఎండ కొడుతుందని నరసపురం దాకా తీసుకుపోయి అక్కడ ఇదే రైస్ కొనిచ్చి పంపించిండు. అందుకే పనిష్మెంట్. లేకపోతే హాయిగా ఆలగడ్డ పోయి నేను ఒక బిర్యానీ పార్సల్ తీసుకొని నువ్వు అక్కడ ఎడిట్ చేసుకుంటే నువ్వు అనుకునేవాడిని, నేను ఇక్కడ హాయిగా తినేసి పడుకునేదాన్ని. నీకు కనిపించేది కాదు, నీకు మళ్ళీ తినాలనిపించేది కాదు. ఏ నడు బాగుంది కొట్టి, కారం కారంగా బాగుందిగా. నిజంగా మా అమ్మ చెప్పినట్టు ఆరిపోతూ భలే పొడి పొడి చేస్తుంది చూడు. ఆరిపోయింది కదా, పొడి పొడిగా భలే ఉంది. టేస్ట్ బాగుందా? సూపర్. ఇంకా కొద్దిగా నిమ్మకాయ వండుకొని పక్కన ఆనియన్స్ పెట్టుకొని అది ఊహించుకుంటేనే ఎంతో బాగుంది. కొంచెం వైన్ విస్కీ కూడా పెట్టుకో. వద్దు నాకు, నేను తాగను. దాని బదులు స్ప్రైట్ పెట్టుకోవాలి. ఇంకా మా అమ్మ ఏం అనలేదు ఏందా అని వింటున్నాను. హెల్త్కి మంచిది కాదమ్మా రాలే అని నుంచి. అబ్బా తడిచిపోతున్నాను రా నేను చెమటతో. పా ఇంట్లో కొదమిగా ఏదో ఆశ కొద్ది పెట్టుకున్నాను కానీ అలవాట్లేదు కదా, తక్కువైంది ఫుడ్ తినడం, ఎక్కువ పోవట్లేదు మా ఆయనకి, పోవట్లేదు అస్సలు పోవట్లేదు. దట్టు ఇది స్పైసీగా ఉంది కదా, ఇంకా ఆయన తగ్గుతలేదు నీకు. పర్లేదులే, ఫ్యాన్ కింద కూర్చుంటే కొద్దిగా ఈ దగ్గడు ఆ దగ్గడు పోయింది. పోనాడు లోపలికో. డైరెక్ట్ వేసి తిను. చాలా మంచి ఫుడ్ పెట్టావు ఒకటి. నిజానికి నేనైతే కనుక తినకూడదనే వచ్చా, కానీ అంత దూరం వచ్చింది రా స్మెల్ మంచిగా. అవునా? నిజంగానా? నేను వస్తుంటే దారిలో అక్కడ నుంచి పెద్దక్కల పైకి నుంచి వస్తూనే ఉంది. అవునా? ఓయబ్బా, నేను దట్టు అన్ని క్లోజ్ చేసే కదా చెప్తుంది, కానీ వస్తుంది స్మెల్. తలుపు తెరిచిన బయట. మెల్లగా
సర్లే బాయ్ చెప్పు. మా ఆయనకి దమ్మొస్తుంది. దమ్ బిర్యానీ తిన్నాక దమ్ము రాకుండా ఉంటుంది. బాయ్. మహేష్ బాబు చెప్పింది కరెక్టేనండి. ఏంటిది? తినక ఎప్పుడో ఒకసారి స్పైసీ ఐటమ్స్ తింటే ఒళ్ళంతా చెమటలు వచ్చేస్తాయి, దూరం తీరిపోద్ది అన్నాడు. నిజమే అది. అవును, మా ఆయనకు ఫుల్ చెమటలు వచ్చినాయి. ఇదిగో తడిచిపోతుంది కూడా ఒక పక్క. తమ్నేల్ ఫోటో కాదువా, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు నీకు? నాకు మసాలా నాకు ఎక్కిందే మసాలా. నిజంగా నా ఒక్క చూడు చెమటలు ఎట్లా వస్తున్నాయో. నిజంగా హైదరాబాద్ దమ్ బిర్యానీ తిన్న ఫీల్ వస్తుంది నాకైతే. నీకెలా? చాలా స్పైసీగా చేసిందండి. భలే అనిపిస్తుంది నాకైతే. ఫీల్ వచ్చింది. వాటర్ ఎవరికే నీకేవా? చాలే, లేచి ఉపయోగం లేదు. అంత ఫుల్గా తిన్నావా? నీకు వేసింది కొద్దిగా కదా నేను. అంటే రోజు ఇంత తినేటోడికి ఇంత పెడితే మా తింది ఇంతే, కానీ వాడు అంతే చెప్తున్నాడు. సరే, కప్పులో ఎంత తింటా రోజు నేను? అంతే తింటాడబ్బా. అందులో దట్టాడు అంత. ఇంత చేసుకొని నెయ్యి వేసుకొని తింటాడు. బంద్ చెప్పు. బాయ్ బాయ్ అబ్బా, లవ్ యూ ఆల్.